హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాబీ మర్దల్స్ గోల్డెన్ టాక్స్. ఇక్కడైతే ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. సో నవరాత్రిలో మూల నక్షత్రం రోజు సరస్వతి పూజ చేసుకుందామని చెప్పి మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ. అండ్ నాకు అప్పుడే ఏమంటారు, ఆఫీస్కి క్యాబ్కి టైం అవుతుంది. అండ్ అప్పుడే నేను తొందరగా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది, బికాస్ చెల్లి హాస్పిటల్లో ఉంటుంది. అండ్ బాబీని పిలిచి కొంచెం హెల్ప్ చేయాలంటే బాబీ వచ్చిందనమాట. సో అక్కడి నుంచి మేమైతే శారీ ప్లేటింగ్ అవన్నీ చేసినాక అక్కడ కొంచెం అటు ఇటు అంటే స్టాండ్కి కొంచెం అది సెట్ అవ్వలేదు. సో ఎలానో అలా మొత్తం కూర్చొని అంతా ఫిక్స్ చేసి మేమైతే అదంతా చేసినాము. అంటే కొన్నేమో యూట్యూబ్లో చూసాం, బట్ మేము ఆల్రెడీ ప్రీవియస్గా చాలాసార్లు అమ్మవారిని తయారు చేసాము. కానీ ఈసారి ఏంటంటే కొత్తగా అమ్మవారి ఫేస్ తీసుకొని వచ్చామన్నమాట. సో అట్లీస్ట్ దానివల్ల మనకు మంచి జరుగుతుంది అని చెప్పి మేమైతే అది ఫిక్స్ అయ్యాము. అండ్ మూల నక్షత్రం పూజ మేము ఎప్పుడైనా చేసుకుంటాం సరస్వతికి, బికాస్ చెల్లి నేను ఇంకా చదువుకుంటున్నాము, ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి మేమైతే చేసుకునిండే. ఈసారి మా పూజకు కూడా చాలామంది వచ్చిండే, అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఎవ్రీ టైం అంతమంది రారు. మా పాత ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇంటి దగ్గర ఇంటి ముందు అందరు వస్తుండే అనమాట. సో ఇక్కడైతే ఇంకా అంత తక్కువ మంది వచ్చారు. అండ్ నేను బాబీ అయితే ప్లేటింగ్స్ చేస్తూ చాలా టైం అయితే పట్టింది అక్కడ మాకు. అసలు అది రెడీ అయ్యి అమ్మవారిని సెట్ చేసేసరికి సో మీరే చూడండి అమ్మ ఎంత బాగా సెట్ అయిందో తర్వాత. అండ్ నేనైతే ఓన్లీ ఆమెకి శారీ కట్టి అవన్నీ సెట్ చేసి అయితే వెళ్ళాను. దాని తర్వాత చెల్లి అయితే హాస్పిటల్ నుంచి వచ్చి అమ్మవారికి హ్యాండ్స్ అండ్ శారీ అదేమంటారు హెయిర్ అదంతా సెట్ చేసింది. బికాస్ హెయిర్ నేను ఆల్రెడీ సెట్ చేశాను, కానీ చెల్లి మళ్ళీ హ్యాండ్స్ పెట్టేటప్పుడు మళ్ళీ సెట్ చేసిందంట. సో అవుట్లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మాకైతే చాలా నచ్చింది. లైక్ రియల్గా ఒక అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు అనిపించింది అనమాట. ఎంతైనా పూజ ముందు భలే ఉంటుంది కదా. సో ఇదైతే ఫైనల్ అవుట్లుక్. లైక్ ఆ హ్యాండ్స్ అయితే చెల్లి పెట్టింది. సో ఇంత బాగా రెడీ చేసాం మేమైతే. అండ్ ఆ బ్యాక్ సైడ్ అయితే మకర తోరణాలు కడదాం అనుకున్నాం, కట్టలేదు. సో అప్పటికే మార్నింగ్ 10 అవుతుంది. పిల్లలు అన్నయ్య అందరు వచ్చారు, బికాస్ అన్నయ్యనే పూజ చేస్తాడనమాట. సో అందరు వచ్చారు. అండ్ పిల్లలతో అయితే సందడి ఉంటుంది కాబట్టి మేము మంచిగా పిల్లలందరినీ పిలుచుకొని సరస్వతి పూజ కోసం అయితే రెడీగా పెట్టుకున్నాము. సో చూడొచ్చు అక్కడ అన్నీ అమ్మమ్మ రెడీ పెట్టేసింది, నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు. అండ్ పూజకి పిల్లలు ఇద్దరు కూర్చున్నారు, నేను కూర్చోవాలి. సో అన్నయ్య ఏమన్నాడంటే అత్తయ్య వాళ్ళు కూర్చుంటున్నారు కదా, మీరు అటు సైడ్కి కూర్చోండి అని చెప్పి బాబీ అన్నయ్య అంటే పిల్లలు అటు సైడ్కి వెళ్ళి కూర్చున్నారు. అండ్ నేను అమ్మ అయితే పూజ మీద కూర్చున్నాం. బికాస్ చెల్లి హాస్పిటల్కి వెళ్ళిపోయింది, ఆమె ఎర్లీ మార్నింగే పేషెంట్స్ వచ్చారు ఎమర్జెన్సీ అని చెప్పి. అండ్ నేనైతే పిల్లల కోసం బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అన్నీ తీసి పెట్టాను. అండ్ చెల్లికి అయితే సపరేట్గా పూజ అయితే బుక్ అయితే తీసుకుంటాను. సో ఇక్కడైతే పూజ స్టార్ట్ అయింది. సో అది చాలా బాగుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం ముహూర్తస్సుముహూర్తోస్తు శ్రీ సరస్వతీ శారదాం దేవతాభ్యో నమో నమః. అయం దేవతాభ్యో నమస్తు సహస్రస్తాం మర్యాదాం తులితం శ్రీమాన్ కలశాధారణస్య వంశేవిటు. ఓం కలశస్య విష్ణుకే వందే పురస్సరాస్త గోదత్రసహం మాత్రమణం దేవతా గంగేశ యమునే చైవ గోదావరీం సరస్వతి నర్మదా సింధు కావేరీ జలసన్నిధో కుర్యా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ అంగైత సైత సర్వ సప్తద్వీప వసుంధర శ్రీమాన్ నమ దేవతాభ్యో నమః. కలశాధారణం సమర్పయామి. అయం ముహూర్తస్సుముహూర్తోస్తు ఆచమ్యాన్ దేవతాభ్యో నమః. కుంకుమేకం సమర్పయామి. పుష్పం పూరయామి. పుష్పాన్ ధర్మాన్ ధర్మి శ్రీమన్ దేవతాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే దేవతాభ్యో నమః. నమస్కారం సమర్పయామి. అయం ముహూర్తం ముహూర్తం చూసుకొని భాష చూసుకొని ముందే సెకండ్ చేసుకో. ఉద్దేశంతో భూమి శాఖ ఏదో భూమివారక వినేష ప్రయోధేన ధర్మకర్మ సమార్వే శ్రీమాన్ మహాగణాధిపతయే దేవతాభ్యో నమః. అయం ముహూర్తం సుముహూర్తోస్తు శ్రీమాన్ కులాంగ మహాగణాధిపతయే దేవతాభ్యో నమః. సర్వ విజ్ఞో విశ్వార్దే అగజాననరత్నార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతవాస్తే శ్రీ మహాగణాధిపతయే దేవతాభ్యో నమః. అయం ముహూర్తం సుముహూర్తోస్తు విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో నమః. పూర్వాగ్న ఏవం నమః. విశేషవిష్టాయం శుభితో వాగ్దేవత అనుగ్రహేణ ఓం ప్రజ్ఞామేధాభివృద్ధ్యార్థం సకల విద్యా పరంగత సిద్ధ్యార్థం మమ విద్యా సంబంధిత సకల ప్రతిబంధక నివృత్త్యార్థం శ్రీ సరస్వతీదేవి ఉద్దిశ్య శ్రీ సరస్వతీ దేవత ప్రీత్యార్థం యావచ్చక్తి దానవాహనాది షోడోపచార పూజాంశం కరిష్యామి. అస్మాకం దేవతాభ్యో నమో నమః.
गंधपुष्प शाप्ते स्थाब्दं शुद्धं तयोना संयुतां शुद्धस्फटिकां तुल्याङ्घ्याङ्गी पाद्यं ते प्रतिगुह्यताम् ओम सरस्वते नमः पादे पाद्यं समर्पयामि पादारविन्दयो गन्धं समर्पयामि गन्धधारं देव पाद्यं समर्पयामि पात्रपडियु आज्ञं समर्पयामि भक्ताभिष्टिप्रदे देवी देवदेवादिवन्दिते शुद्धोदक पंचामृत स्नानांतर अभिषेकं समर्पयामि शुद्धोदक स्नानांतर अभिषेकं समर्पयामि ओम दधिक्षीराकृतापेदं शर्करामृत संयुता पंचामृत स्नानामिदं स्वीकुर्याश्रुतं महेश्वर ओम सरस्वते नमः पंचामृत स्नानं समर्पयामि शुद्धोदक स्नानं शुद्धोदकेन सुस्नानं कर्यान्त कर्तव्यं विधिपूर्वकं सुवर्णाकलश शीलेदं नागागन्ध सुवासते ओम सरस्वते नमः शुद्धोदक स्नानं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि दूतोडेशवस्त्रं ब्रह्मान् शक्राय पूजिते सरस्वते नमः ओम अश्वयुक्तं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि अनागन्ध्यं श्रद्धयां देवतेभ्यो नमो नमः आभरणं समर्पयामि आभरणं అంటే చదువుతాను आभरणं समर्पयामि कटामकुटे हरे सुबेरे अंगाधात्ये विविध समहिन्यायुक्ते मेकलारत्नहरे कमलांदर विलासे कामदे स्वगृहा इह्वा प्रकटिता करुणाद्भिभूतले भूषाणानि ओम सरस्वते नमः आभरणं समर्पयामि गन्धं समर्पयामि चंदनाहंगरकस्तूरी कर्पूराध्येत्ये संयुता गन्धं गृहाणत्वं देवी विधिपत्नीं समोस्तुते सरस्वते नमः सरस्वते नमः नीराजनं दर्शयामि सरस्वती देव्ये नमो नमः सरस्वती देवताभ्यो शारदाम्बे सर्वाहं देवेभ्यो नमः पुष्पము అక్షంతలు చేతులు పట్టుకోండి అందరూ పట్టుకొని తప్పుడు ఎప్పుడు కూర్చోవాలి కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం ఇతి మమ జన్మ దోషేణ నక్షత్ర దోషేణ సకల గ్రహ దోష పరిహార నిమిత్తేన ఆదిత్యాది నవగ్రహ దోష నివారణ పీడ నిమిత్తేన ఆదిత్యాది నవ. సో ఇక్కడైతే మేము పూజ మీద కూర్చున్నాం కాబట్టి బాబీ అటు నుంచి వచ్చి అమ్మవారికి బొట్టు గంధం అయితే స్వీకరిస్తుంది. బికాస్ అమ్మవారిని మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఆమెకు అవన్నీ పెట్టాలి కదా, సో పెడుతున్నాము. అండ్ చూడండి అమ్మ ఎంత క్యూట్గా ఉందో కదా. ఎందుకో ఆ రోజు అలా పూజ చేసుకోగానే ఆమె వచ్చి కూర్చున్నట్టే అనిపించింది. అండ్ ఆ రోజు ఈవినింగే సద్దుల బతుకమ్మ కూడా. సో మార్నింగ్ ఈ పూజ, ఈవినింగ్ సద్దుల బతుకమ్మ అయ్యేసరికి మేమందరం కొంచెం టయర్డ్గా ఫీల్ అయినాం. బట్ నో వరీస్, మనకి महाभुजाय नमः महाकायाय नमः महोत्सवाय नमः दिव्यांगाय नमः ओम सुरवंजाय नमः ओम महाकाले नमः ओम महापाशाय नमः ओम महाकराय नमः ओम महाकुशाय नमः ओम पीताय नमः ओम विमलाय नमः विश्वाय नमः विद्युन्मालाय नमः ब्रह्मा पुत्रौर्यो देवी सरस्वत्याव पादेगवाजिनी तदा वपुषेण सनिं ऊर्धन्यासा सरस्वती घोरहिरण्यवर्तनी विकृतां सृष्टसुतां या कुन्दे विशालान्दवरा या शुभ्रां वस्त्रप्रदा या वीणाम्बरदण्डा मण्डिताकरा या श्वेता पद्मासना या ब्रह्माच्युत शंकर ఇక్కడే పెట్టేద్దరుగా పోతుంది అమ్మకి. నారికేలం అప్పుడే మా అత్తయ్య వచ్చింది అండ్ కంకణం కట్టుకుంటుంది. సో అన్నయ్య ఆ అత్తయ్యకి తీర్థం ఇచ్చేటప్పుడు నేను అడుగుతుండే అనమాట, లైక్ ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకోమా అంటే వేసుకుంటా, తీర్థమైనాక వేసుకుంటా అని చెప్పేసి అంటుంది మా అత్తయ్య. సో అలా అత్తయ్య వచ్చింది. దాని తర్వాత మా పిన్ని వాళ్ళు వచ్చారు, మా పెద్ద మమ్మీ వచ్చింది మెయిన్. మా పెద్ద మమ్మీ తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఏమంటారు, మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వైఫ్ వచ్చింది, లైక్ ఇంకో వదిన అనమాట ఆమె.
సో ఆమె విత్ వాళ్ళ పిల్లలు, సో అందరు వచ్చేసరికి ఇల్లంతా ఫుల్ సందడి సందడిగా ఉండే. సో చూడొచ్చు, అత్తయ్య అయితే పసుపు కుంకుమ వేసుకొని అయితే దండం పెట్టుకుంటుంది. అప్పుడే మా తమ్ముడికి చాలా యాక్సిడెంట్ అయిందనమాట. సో దానివల్ల అత్తయ్య కూడా ఈ ఇయర్ అసలు నవరాత్రి ఏం చేసుకోలేకపోయింది. సో ఇంకా అందరు వచ్చి వెళ్ళినాక ఇంకా రిలాక్స్ ఉన్నప్పుడు బాబీ వెళ్ళి దండం పెట్టుకుంది. బికాజ్ బాబీ అప్పటి వరకు వీడియో తీస్తుండే అనమాట. సో అందుకని చెప్పి అందరి తర్వాతనే వెళ్ళింది. సో మా బాబీ కూడా దండం పెట్టేసుకుంది. అండ్ ఇక్కడైతే పిల్లలకి బుక్స్ ఇవ్వాలి కదా, సో బుక్స్ ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాం. లైక్ కన్య పూజ చేస్తాం కదా నవరాత్రులలో, లైక్ అలాగే సేమ్. సో మేమైతే మంచిగా దాని తర్వాత వాళ్ళు నాకు దండం పెట్టారు. అండ్ యాజ్ ఏ అత్త ఐ బ్లెస్ దెమ్ టు గెట్ మంచి జాబ్స్ రావాలి, మంచి చదువుకోవాలి అని చెప్పి. సో వీళ్ళైతే వచ్చేసారు అందరూ మా చుట్టాలు. సో చూడండి, మేము మా ఇంకో అన్న వాళ్ళ కొడుకు కూతురు అనమాట. సో ఎంత మంచిగా ఉంది కదా. పిల్లలు అయితే అందరి దగ్గరికి వెళ్తారు. ఆ రోజు చెల్లి ఒక్కది అండ్ తమ్ముడు ఒక్కళ్ళే, ఇద్దరే మిస్ అయినారనమాట. సో మేమందరం ఉండే వాళ్ళు ఇద్దరు లేరని చెప్పి నాకు కొంచెం అనిపించింది. అండ్ తర్వాత కూడా అన్న, సో తమ్ముడు ఈవినింగ్ వచ్చాడు మళ్ళీ అన్న హాయ్ చెప్పు, అన్నకి హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఈమె మా అత్తయ్య వాళ్ళ మరదలు అనమాట, లైక్ మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వైఫ్. సో మేము పిలిచాము వీళ్ళని కూడా. అండ్ వీళ్ళు ఫస్ట్ టైం అనమాట రావడము. సో ఆమె అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. అండ్ వాళ్ళ పిల్లలు కూడా కూర్చున్నారు. వాళ్ళ పిల్లలకి కూడా నేను పెన్స్ అవన్నీ ఇచ్చి మంచిగా అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చినాము. చూడండి పిల్లలు ఎంతమంది గ్యాదర్ అయ్యారో, అంతమంది పిల్లలు సరస్వతి పూజ అప్పుడు, కన్యా పూజ అప్పుడు మంచిగా అనిపించింది. అండ్ 5 మెంబర్స్ అయినారు, బరాబర్ 5. సో దీంట్లో ఈ చిన్నోడు అల్లరి అయితే అలాగుంటుంది. బికాస్ వాడు వినడు కదా, అసలు వాడు అల్లడు వాడికే ఉంటుంది అనమాట. అందుకే వాడిని ఎక్కువ డిస్టర్బ్ కూడా చెయ్యం మేము. సో అట్లా అయిపోయింది. పిల్లలు ఉంటే మంచిగా అనిపిస్తుంది గైస్, చాలా ఇక్కడైతే మా పెద్ద మమ్మీ లాస్ట్కి వచ్చింది. బికాస్ ఇంట్లో సద్దుల బతుకమ్మ కదా, బతుకమ్మ అవన్నీ చేసుకొని అయితే వచ్చింది. సో చూడండి ఎంత మంచిగా దండం పెట్టుకొని పసుపు బొట్టు వేసుకొని చూస్తుందో. అండ్ పక్క నుంచి అన్నయ్య అంటున్నాడు, ఒక ఫోటో తీస్తా అమ్మ, అట్టే చూడు అని అంటే ఫోటో తీస్తా అనేసరికి అలా ముట్టుకొని మంచి చూస్తుంది. అండ్ ఈమె మా పిన్ని, లైక్ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ అంటారు కదా, వాళ్ళ తమ్ముడు పిల్లలు అనమాట వీళ్ళంతా. సో అయితే వచ్చారు. సో అండ్